అందరికీ షలోం. యాషువా మెస్సే ఒక అతి పరిశుద్ధమైన శ్రేష్టమైనటువంటి నామంలో అందరికీ షలోం వందనములు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి వార్లారా, ఈ యొక్క క్రిస్మస్ సందేశము, ఈ యొక్క క్రిస్మస్ని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. అలాగే ఈ దినము పూరీము చనుక్క, ఇక ఇశ్రాయేలీలు చనుక్కాను జరుపుకుంటున్నారు. ఈ దినమున క్రిస్మస్ చేసుకుంటున్నారు. మరి ఈ దినమున ఇశ్రాయేల్ దేశంలో పూరీము పండుగను చేస్తూ వస్తున్నారు. కాబట్టి వారికి విడుదల పొందినారు. ఎస్తేరు గ్రంథంలో వారు విడిపింపబడ్డారు. కాబట్టి ఆ యొక్క పూరీము పండుగను జరిగిస్తూ వస్తున్నారు. ఈ దినముననే క్రిస్మస్ మనం ఆచరిస్తూ వస్తున్నాం. కాబట్టి ఆ యొక్క లేఖనం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. కాబట్టి తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచారు. శాస్త్రులు, పరిసయ్యులు, జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఆ యొక్క నక్షత్రమును చూచి వారు వెంబడించారు. అందుకే ఆ యొక్క నక్షత్రం గురించి మనం ధ్యానించినట్లయితే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనంలో, ఆ యొక్క జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. అవును ప్రియమైనటువంటి వారలారా, ఏ రాజు కూడా ఇలాగూ రాయబడలేదు. మహిమ గల రాజు, ప్రభు అయినటువంటి యాషువా మెస్సయ వారు, ఆయన గురించి రాయబడినటువంటి లేఖనము. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, ఆ యొక్క నక్షత్రపు యొక్క వెలుగుకి ఆ జనములు ఆయన వెలుగుకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఆయన వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆయన వెలిగించేవాడు. ఆయన నక్షత్రం చూచి జ్ఞానులు ఆ నక్షత్రమును వెంబడించినారు, మనుషులను వెంబడించలేదు వారు. అందుకే లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనంలో, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్టు చీకటిలో మరణ ఛాయలలోను కూర్చుండి వారికి, చీకటిలో ఉన్న వారికి, మరణ ఛాయలలో ఉండు వారికి వెలుగిచ్చుటకి ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించారు. పైనుండి ఆ యొక్క నక్షత్రము చీకటిలో కూర్చుంటున్న వారికి వెలుగు, మరణమునకు లోనైనటువంటి వారికి వెలుగు ఇచ్చుటకు ఆయన ఆ యొక్క అరుణోదయ దర్శనమును అనుగ్రహించను. అవును ప్రియమైనటువంటి వారలారా, నీ వెలుగుకు రాజులు వచ్చి ఉన్నారు. నీ వెలుగుకి జనములు, నీ ఉదయకాంతికి రాజులు, జనములు బయలుదేరి ఉన్నారు. అనేకులు ఆయన వైపు చూచున్నారు, ఆయన రక్షణను అంగీకరించుచున్నారు. అందుకే లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనంలో, ఆయన జన్మించినప్పుడు చీకటిలో మరణ ఛాయలలోనూ కూర్చుండి వారికి వెలుగిచ్చుటకి ఆయన వారికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నాను. రక్షకుడైనటువంటి యాషువా మెస్సయ వారు చెప్తున్నారు, లేఖనము నెరవేర్చబడుతున్నది. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమైన వేకువ చుక్క. ఆయనే సెలవిస్తున్నాడు. ఏ నక్షత్రం అయితే ఆ రోజు ఆ యొక్క జ్ఞానులను నడిపించిందో ఆ యొక్క నక్షత్రం సాక్ష్యం ఇస్తుంది. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం సెలవు. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో, వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచింది. ఆ యొక్క జ్ఞానులు ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము, వారు చూచినటువంటి ఆ యొక్క నక్షత్రము శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. అవును ప్రియమైనటువంటి వారలారా, జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి వెంబడించి వారు నడిచారు. ఆ యొక్క నక్షత్రము ప్రభు అయినటువంటి మనుష్య కుమారుడుగా జన్మించినటువంటి నజరేయుడైనటువంటి యాషువా మెస్సయ మీదుగా వచ్చి ఆ నక్షత్రం నిలిచింది. ఆ నక్షత్రాన్ని వెంబడించారు వారు. మనుషులను విచారించలేదు. ఇదిగో లోక రక్షకుడు ఎక్కడ పుట్టి ఉన్నాడు, ఆయన లోకమును రక్షించేవాడు ఎక్కడ పుట్టి ఉన్నాడు, ఆయన గురించి వారు మనుషులను విచారించలేదు. నక్షత్రమును చూచారు. ఆ నక్షత్రమును వారు నడిపించింది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఆ నక్షత్రమును వారు వెంబడించారు. మనం ఎవరిని వెంబడించాలి? ఈ దినములలో మనం ఎవరిని వెంబడించాలి?
ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయాని మనం వెంబడించాలి. ఆ వేకువ చుక్కను మనం వెంబడించాలి. ఆ కీర్తనలు 45 అధ్యాయం 11వ వచనంలో నీ రాజు నీ ప్రభు అతడు, నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము, అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతికెదరు. అవును ప్రియమైనటువంటి వారులారా, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతికెదరు. ఆయన దయగల రాజు, మహిమగల రాజు. ఆ వేకువ చుక్క, తూర్పు దేశపు జ్ఞానులు వారిని నడిపించింది ఆ యొక్క నక్షత్రము. ఆయన ఉన్న చోటుకు మీదుగా వచ్చి నిలిచి ఉన్నది. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతికెదరు. ఐశ్వర్యమును తీసుకొని వచ్చారు ఆయనకు కానుకలుగా సమర్పించడానికి. అవును ప్రియమైనటువంటి వారులారా, జనులలో ఐశ్వర్యవంతులు నేటి దినమునకు కూడా ఆయన దయను వెతుకుతూ ఉన్నారు. కాబట్టి వాక్యము సత్యము, యెహోవా మెస్సీయ యొక్క జన్మము సత్యము, యెహోవా మెస్సీయ యొక్క మరణ పునరుత్థానం సత్యం. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం, అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా, నా ప్రభువా నా దేవా. దేవుడే మనుష్య కుమారుడుగా యొక్క భూమి మీదకి జన్మించినటువంటి రాజు. ఆ శిష్యుడైనటువంటి తోమా 11 మంది శిష్యులు కూడా వారు ఆయనను సంబోధించారు. నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా దేవా అని సంబోధించారు వారు. అవును ప్రియమైనటువంటి వారులారా, మనుష్య కుమారుడు లోకంలో మాదిరిగా మనకు నేర్పించి ఉన్నాడు. కాబట్టి ఇందులో మనం నేర్చుకోవలసినటువంటి నీతి ఏమి అంటే, నక్షత్రమును వెంబడించారు ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు. వారు నక్షత్రమును వెంబడించారు. వారు ఎవరి యొద్దను విచారించలేదు, మనుషుల యొద్ద విచారించలేదు. కాబట్టి మనం కూడా ఆయనను ఆధారం చేసుకొని ఆయన వద్ద విచారించాలి. ఆయన చేత మనం నడిపింపబడాలి. అలాగే ఆయన వేకువ చుక్క నక్షత్రమై ఉన్నాడు. ఆ ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది, ఇదిగో నేను ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్క అయి ఉన్నాను. అందుకే ఆ యొక్క వెలుగుకు అనేకులు వచ్చి ఉన్నారు. మత్తయి సువార్త 4, 16, 17 వచనాల్లో కూడా తూర్పు దేశపు ఆ యొక్క సముద్రపు అద్దరునున్న గలిలయ, సమరయ సముద్ర ప్రాంతంలో నివసించే అన్యజనులు సైతం ఆ యొక్క వెలుగును చూచారు. ఆ నక్షత్రము వేకువ చుక్క ఆ వెలుగుకు వచ్చి ఉన్నారు. రాజులు ఆయన దయను వెతుకుతున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే ఇంకో నక్షత్రం కూడా ఉంది మనకు. యెషయా గ్రంథం 14:12లో, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవు ఎట్లు ఆకాశం నుండి జనములను పడగొట్టి నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకము. ఈ నక్షత్రము ఈ వేకువ చుక్క కూడా ఉంది. కాబట్టి మనుష్యులను పడిపోయినటువంటి వేకువ చుక్క ఇది. మనుష్యులు, లోక సంబంధులు మనుషులను విచారిస్తారు. మనుషుల వద్ద విచారించి వారు వెంబడిస్తారు. లోకంలో ఉన్నటువంటి వేకువ చుక్కలు చాలా ఉన్నాయి. లోకంలో ఉన్నటువంటి పడిపోయినటువంటి సాతాను యొక్క నక్షత్రమును వెంబడించక మనము విశ్వాసం కలిగి మనుష్య కుమారుడుగా పుట్టినటువంటి నజరేయుడైన యెహోవా మెస్సీయానందు విశ్వాసం కలిగినటువంటి వారమై ఆ యొక్క తేజో నక్షత్రము, ఆయననే వేకువ చుక్క, ఆయననే నక్షత్రము ఉదయించింది. ఆయన మనకు శిశువు పుట్టెను, ఏలైనగా మనకు శిశువు పుట్టెను. కాబట్టి ఆ నక్షత్రము ఆ జ్ఞానులను నడిపించింది. జ్ఞానులను చూసుకొని మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక నీతి, వారు మనుషులను విచారించలేదు, మనుషుల వద్ద విచారణ చేయలేదు. వారు ఆ యొక్క నక్షత్రమును వెంబడించారు. మనం కూడా నజరేయుడైన యెహోవాను, ఆ నక్షత్రమును, ఆ వేకువ చుక్కను మనం వెంబడించాలి. లోక సంబంధంగా మనము లోకంలో ఉండి లోకంను వెంబడిస్తే నశించిపోవారుగానే మనం నిలిచి ఉంటాం, నశించిపోవారుగానే ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆయన యొక్క జన్మము, ఆయన యొక్క జీవితంలో ఆయన శిష్యులు కూడా నా దేవా, నా ప్రభువా, నా దేవా అని తోమా కూడా సంబోధించాడు. కాబట్టి ఈయన నిజముగా దేవుడై ఉన్నాడని చెప్పడంలో నిస్సందేహంగా చెప్పచ్చు మనం, ఈయన నిజంగా లోకరక్షకుడు అని వాక్యం సెలవిచ్చుచున్నది. కావున ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి ఈ యొక్క రక్షణను అంగీకరించి నేటి దినమున పురీము జరుపుకుంటున్నటువంటి వారందరికీ షలోం తెలియచెప్తూ, ఆ యొక్క చనుక్కాను జరుపుకుంటున్నటువంటి అందరికీ షలోం తెలియచెప్తూ, క్రైస్తవులందరికీ కూడా వందనములు, శుభములు తెలియచెప్తూ మీ అందరికి కూడా షలోం వందనాలు తెలియచెప్తూ ముగిస్తూ మీ అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. ప్రార్థనలో ప్రతి ఒక్కరు వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడాలని, దీవింపబడాలని, ఆయన గొప్ప స్వస్థతలు మీకు
మేలులు దయచేయాలని మీ కొరకు విజ్ఞాపన చేస్తూ మీ మేలును మీ మేలును మేము మీ యొక్క ఆశీర్వాదములను కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళందరికీ షలోం, వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. షలోం.